వేసినటువంటి కోవిడ్ లాంటి వాటిపైన కూడా పరిశోధనలు చేసి ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపినటువంటి వైద్య రంగ నిపుణులు ఎందరో ఉన్నారు. అందులో మనకు కిర్గిస్థాన్ చెందినటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి గొప్ప డాక్టర్, అదేవిధంగా పరిశోధకులు డాక్టర్ టగుల్భాయ్ టగాయేవ్ నిజంగా కూడా ఆ భారతదేశానికి రావడం, అందులో తెలంగాణకు రావడం, ఈరోజు ఏదైతే సైవిట్ మిషన్కి సంబంధించిన 2030కి సంబంధించినటువంటి మిషన్కి సంబంధించినటువంటి ఆవిష్కరణలు చేశారో ఆ ఆవిష్కరణలు చాలా గొప్పవిగా చెప్పచ్చు. ఇద్దరితోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొడమి టీవీ సార్, ప్లీజ్ టెల్ మీ what you. Thank you so much for the invitation. Today we launched several products that we've been working on, and Dr. Yudhika and his team is working for the last couple years. And I think this is useful for the future. So we launched our own journal, medical journal, and AI-produced platform that reduces and that helps a lot in the research of students, and a lot of other platforms that I think Dr. Yudhika is going to tell more. And we've had very much distinguished guests, and they were all impressed. And thank you for all the guests and invitees that they came on time. And I hope this will benefit students all around the world, including students from Kyrgyzstan. Thank you so much. ఓకే, అంటే మనకు ఇవాళ ప్రపంచంలో కోవిడ్ అనేది చాలామందికి నష్టం చేసింది, ప్రాణాలు కోల్పోయారు. అట్లాగే కోవిడ్ మీద రీసెర్చ్ చేసినటువంటి వైద్యులు కోవిడ్-19 అనేది ఒక భయంకరమైనటువంటి భూతంగా చూస్తాము. ఆ కోవిడ్-19 మీద నిజంగా ఇప్పటికీ దాని యొక్క పరిస్థితులు మానవాళి మీద చాలా ప్రభావం చూపుతున్నాయి. సార్, కోవిడ్-19, వాట్ అబౌట్ యువర్ రీసెర్చ్? Well, we gathered some data of COVID-19 patients, and we also published some papers on the medicine that we use mostly in Kyrgyzstan, and the research is out to the internet already. So the treatments were a little bit different in Kyrgyzstan compared to India or some other countries. So we just described what was happening in Kyrgyzstan. డాక్టర్ యతీంద్ర వరంగల్ సంబంధించినటువంటి వ్యక్తి, వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి ట్రై సిటీలో కాజీపేటలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అనేక పరిశోధనలు కోవిడ్-19 కావచ్చు, గుండె సంబంధిత వ్యాధులనే కావచ్చు, అదేవిధంగా వైద్య రంగంలో అనేక అంశాలలో అనేక ఆర్టికల్స్ రాసి రీసెర్చ్కి సంబంధించినటువంటి చాలా అంశాలను ముందుకు తీసుకొచ్చినటువంటి డాక్టర్ యతీంద్ర ఇవాళ ఒక కొత్త ఆవిష్కరణకు తెరలేపారు. తెలంగాణ నుండి అంటే జ్ఞానం ప్రపంచంలో నిలబడుతుంది. జ్ఞానానికి హద్దులు సరిహద్దులు లేవు. జ్ఞానం అనేది ఒక గొప్ప శక్తి అనేటువంటి అంశాన్ని తన టీం తోటి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం నుండి ముందుకు సాగుతున్నటువంటి యతీంద్రను మనం మాట్లాడదాం. డాక్టర్ యతీంద్ర, నిజంగా కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణాలు ఏంటి? సైవిట్ రిజిస్టర్ చేసి సైవిట్ జస్ట్ లైక్ సైవిట్ రీసెర్చ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ రిజిస్టర్ చేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. సో లాస్ట్ 2 years నుంచి మేము చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మా సైవిట్ ఏదైతే ఉందో ఇది ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు కరెంట్ ఉన్న టైంలో ఏఐ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో దానికి తగ్గట్టు మేము మా ఎడ్టెక్ దాన్ని టైం టు టైం షేప్ చేసుకుంటూ వచ్చాము. సో టుడే మేము కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్స్ మేము ఇప్పటి వరకు వర్క్ చేస్తామో దాదాపు 5 products వాటికి మేము లాంచ్ చేసాము. అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే ఒకటి విటియోర్ అనేది మేము లాంచ్ చేసిన ఒక మెడికల్ ఛానల్, మా ఓన్ ఒక ఇంటర్నేషనల్ మెడికల్ ఛానల్. ఎక్కడైతే చాలామంది ఆర్టికల్స్ పబ్లిష్ చేయడానికి ఇబ్బంది పడితే దాదాపు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటారో దాన్ని కంప్లీట్లీ ఆపేయాలి, దాన్ని కంప్లీట్లీ కట్ డౌన్ చేయాలని చెప్పి మేము ఒక ప్లాట్ఫామ్ అలా తెచ్చామంటే దాదాపు 3 నెలల్లోనే వాళ్ళు పబ్లిష్ చేసేసి దే కెన్ ప్రశాంతంగా ఉండగలుగుతారు. సో ఇంకో ప్లాట్ఫామ్ ఎలా అంటే లైక్ ఎక్స్ అని ఇప్పుడు దాదాపు చాలామంది పిల్లలు బైజూస్ అని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ప్రీ రికార్డెడ్ సెషన్స్ అంటే ఆల్రెడీ ఉన్న వీడియోస్ని చూస్తూ క్లాసెస్ వినడం వల్ల అర్థం అవుతుంది కానీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఎవరు ఉంటారు. దాన్ని మేము మైండ్లో పెట్టుకొని ఏం చేసామంటే కంప్లీట్ ఒక స్టూడెంట్ వచ్చి తనకు కావాల్సిన విధంగా షెడ్యూల్ చేసుకునేలాగా స్టూడెంట్ టైం అండ్ టీచర్ టైం తగ్గట్టు స్టూడెంట్ షెడ్యూల్ చేసుకుని స్టూడెంట్ క్లాసెస్ వినొచ్చు అండ్ వాళ్ళకున్న ప్రశ్నలన్నీ అదే క్లాస్లో అడగచ్చు. దీన్ని మేము ఒక లైవ్ సెషన్ లాగా బిల్డ్ చేసి పెట్టాము.
సో ఇలా దాదాపు ఒక 3 ప్రోడక్ట్స్లో దాదాపు 5 ప్రోడక్ట్స్లో 3 ప్రోడక్ట్లు కంప్లీట్లీ కాంప్లిమెంటరీ, అంటే ఒకదానితో ఇంకొకటి సంబంధం ఉంటుంది. ఇప్పుడు దాదాపు స్కూలింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ పర్సన్ పిహెచ్డి పోస్ట్ డాక్టర్ల వరకు కూడా సైబిట్లో ఉన్న ఒక్కొక్క ప్రోడక్ట్ వాళ్ళని ఒక్కొక్క విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే ఈ ప్లాట్ఫామ్లో ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే మిగతా ప్లాట్ఫామ్స్ నుంచి కూడా సేమ్ సార్ట్ ఆఫ్ పుష్ చేస్తుంది. బికాస్ అన్ని కాంప్లిమెంటరీ, అన్ని ఒకదానికి ఇంకొకటి సంబంధం ఉన్న ప్లాట్ఫామ్స్. ఒక ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తే ఇంకో ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేది దాదాపు మన దగ్గర ఏదైనా ఒక కంపెనీ రిజిస్టర్ చేస్తే ఒకటే ప్రోడక్ట్ లాంచ్ చేయగలుగుతారు, 2 అది చాలా టైం ఉంటుంది. కానీ మేము 2 ఇయర్స్లోనే దాదాపు ఒక 5 సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేసి టుడే మేము చూపెట్టడం జరిగింది. లైక్ ఒక్కొక్క వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దానివల్ల మనకు యూస్ కేస్ ఏంటి, ఇప్పుడు మాకున్న ఎక్స్పీరియన్స్లో మేము దాని మీద వర్క్ చేసి టుడే ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే డాక్టర్ యతీంద్ర, అంటే మీరు కోవిడ్ టైంలో పనిచేశారు, కోవిడ్ టైంలో రీసెర్చ్ చేశారు. నిజంగా ఇవాళ కోవిడ్ వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? కోవిడ్ అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్, అంటే కోవిడ్ దాని అవుట్ బ్రేక్ అవ్వడం అనేది చాలామందికి తెలియడానికి చాలా సమయం పట్టింది. దాని గురించి మొత్తం తెలుసుకునే లోపే చాలామందికి కోవిడ్ రావడం జరిగింది. అండ్ కొంతమంది దాదాపు కోవిడ్తో చనిపోవడం కంటే ఎక్కువ కోవిడ్ రావడం వల్ల ఆ టెన్షన్ అయిన యాంగ్జైటీ వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు కోవిడ్ ఇంకా కొన్ని థింగ్స్ని మనల్ని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వైరస్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒకసారి ఎఫెక్ట్ అయింది అనుకోండి, అదే అంత ఈజీగా క్యూర్ అవ్వడం ఛాన్స్ ఉండదు. ఎక్కడో కాడ సింపుల్ కాంప్లికేషన్స్ అనేది చూపెడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం చూసినా కానీ కొంతమంది కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడ్గా కాంప్లికేషన్స్ ఉన్నాయంటే, కొంతమంది కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల లంగ్స్ కరెంట్లీ ఎఫెక్ట్ అయ్యి డిగ్రేడ్ అయ్యి వాళ్ళు చనిపోయారని చెప్తారు. సో కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఇంకా ఉంటుంది. కాకపోతే కోవిడ్ టైంలో ఏదైతే జరిగిందో అది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ దాదాపు మళ్ళీ అలాంటి అవుట్ బ్రేక్ అనేది అయినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలనేది కోవిడ్ ఒక ఎగ్జాంపుల్. బికాజ్ మనం ఈ విధంగా స్ట్రిక్ట్గా ఉండడం అనేది కోవిడ్ నేర్పింది. అంటే మాస్క్ వాడడం అయినా, లైక్ సోషలైజింగ్ ఎలా అవ్వాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది, ఇలా చాలా థింగ్స్. చాలామంది ఇంట్లో ఉండడం వల్ల ఎక్కడో వాళ్ళకు సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. లైక్ ఓకే ఇది బతికే విధానము లేని అని ఒక ఎక్స్పీరియన్స్ కూడా రావడం వల్ల పీపుల్ అంతకు ముందు కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. అండ్ అక్కడే మనల్ని మనం కాపాడుకోవడానికి కోవిడ్ ఒక ఎగ్జాంపుల్ చూపెట్టింది. ఎఫెక్ట్ అయిన వాళ్ళకి బాధలు కలిగించింది, మనుషులు చనిపోయారు. కానీ అదేవిధంగా కోవిడ్ ఒక ఎక్స్పీరియన్స్, అంటే మనము ఎలా ఉండాలి, మనము పద్ధతులు ఎలా పాటించాలి అండ్ మనల్ని మనం ఎలా చూసుకోవాలనే దానికి ఒక బెటర్ ఎగ్జాంపుల్. ఓకే డాక్టర్ యతీంద్ర, నిజంగా కూడా కోవిడ్ రిలేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిని ఎడ్యుకేట్ చేయడం కోసం మీరు ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో వాళ్ళ ఒక కొన్ని వందల మందిని మీ టీంలో భాగం చేసుకుంటున్నారు కదా, ఏం చెప్పాల్సింది సమాజంలో? సైబిట్టే కాకుండా మాకు సుశ్రుత ఎడ్యుకేషన్ సొసైటీ అని కూడా ఉంది. దాని ద్వారా దాదాపు మేము ఈ మైక్రోప్లాస్టిక్స్ మీద, డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్, కోవిడ్ అయినా, డెంగ్యూ అయినా, మలేరియా అయినా, వీటి మీద మేము చాలా వరకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసాము. ఇంకా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తాం. బికాజ్ ఇవి ఎప్పుడు సీజనల్గా మనం చూసేవి. ఇప్పుడు చాలా చోట్లలో వీ కెన్ హియర్ ఇంకా కోవిడ్ కేసెస్ ఉన్నాయని, సీజనల్గానో త్రూ ట్రావెలింగ్ ఎలానో అలా ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి. వీటి మీద పీపుల్కి టైం టు టైం అవేర్నెస్ ఇవ్వాలి. లేకపోతే మర్చిపోవడం చాలా ఈజీ. మనకున్న డైలీ లైఫ్ పనుల వల్ల ఇలాంటివి చాలా ఈజీగా మర్చిపోతాం, ఎందుకంటే అది ఇంపార్టెంట్గా తీసుకుంటాం. కానీ ఎక్కడొక్కడ మనం చిన్న అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఒకరికి కొంచెం నాలెడ్జ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదైతే మర్చిపోయినా, వాళ్ళకి తెలియకపోయినా మళ్ళీ తెలుసుకొని నేర్చుకొని దానికి తగ్గట్టుగా ఉండడం అనేది చాలా మంచి విషయం అని చెప్పేసి వీఆర్ జస్ట్ ఇంకా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా బెటర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఇంకా కమ్యూనిటీ అవుట్రీచ్ అనేది పెంచాలి, నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది పెంచాలి, వాళ్ళందరికీ ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా తెలవాలి అని చెప్పి వీఆర్ వర్కింగ్. డాక్టర్ యతీంద్ర, వైద్య విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ప్రపంచ స్థాయిలో వైద్య రంగంలో ఉన్నటువంటి అనేక పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. నిజంగా కూడా ఇవాళ ఏదైతే సైవిట్ మిషన్ 2030 ఉందో 5 ఏదైతే ఆవిష్కరణలు చేశారో తన ప్రొఫెసర్, తన గురువును ఇక్కడికి రప్పించడం కూడా చాలా గొప్ప విజయంగా చెప్పవచ్చు. డాక్టర్ యతీంద్ర ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి సైంటిస్టులకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశోధన విద్యార్థులకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అనేక ఆర్టికల్స్ రాసినటువంటి వ్యక్తి. ఇక్కడ నుండి ఇంకా
సమాజంలో ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజం లేక హెల్త్ ఇష్యూస్ మీద ఇంకా కొత్త అవేర్నెసెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని కుడిమి టీవీ ఆశిస్తుంది. Good job. కొంచెం సార్ ఓకే ఇంగ్లీష్ థ్యాంక్ యూ. ఒక గొప్ప ఆవిష్కరణ జరిగింది భారతదేశంలోనే. అంటే వైద్యం మనిషి ప్రాణాలను కాపాడుతుంది అనేది వైద్యులు దేవుళ్ళని ఎంత అయితే అనుకుంటామో, వైద్య రంగం పైన కూడా పరిశోధనలు నిరంతరం కొనసాగడం వల్ల కొత్త ఆవిష్కరణలు జరుగుతాయనేది సత్యం. అట్లా